హలో ఆల్, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసీ వ్లాగ్. సో నేను ఇక్కడ వచ్చి మంచి లంచ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ఇక్కడ నేనైతే కొత్తిమీర తీసుకున్నాను, కొద్దిగా ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, పెరుగు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఆనియన్స్, టమాటోస్ బాగా పండినవి తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి పసుపు, లవంగం, మసాలా దినుసులు అయితే తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత లవంగం, చెక్క, బే లీఫ్ అయితే వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక అది కూడా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా అంటే ఆయిల్లో వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుందాం. కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక మనము అందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఫాస్ట్గా అయితే వేగిపోతాయి. జస్ట్ ఇవి ఏమి వేసుకోకుండా కొద్దిసేపు ఆయిల్లో వేయించుకున్నాను. తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఎలాగో హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను ఆయిల్లో. అవి కొద్దిగా వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మొత్తం అదంతా కూడా పేస్ట్ లాగా తయారైపోవాలన్నమాట. అప్పుడైతే మనకు ఫ్లేవరు రైస్కి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో బాగా పండిన టమాటాలు అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో అందులోకి తర్వాత ఇక్కడ నేను బాగా వేయించుకున్నాక పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళకైతే పర్లేదు, కారం తక్కువ తినే వాళ్ళకైతే కొద్దిగా చూసుకొని దానికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మొత్తం అన్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొద్దిసేపు పచ్చి స్మెల్ పోయేదాకా కూడా బాగా కలుపుకోవాలి. అలా పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ అది కూడా బాగా మిక్స్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా కూడా ఆయిల్లో వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి పెరుగు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేకుంటే పుల్లగా అయిపోతుంది. మొత్తం అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను పక్కన, అవి అయితే వేసేసుకుంటూ ఉన్నాను. సో అలా మొత్తం అంతా కూడా పేస్ట్ అయ్యాక ఫస్ట్ రైస్ అయితే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ టమాటో ఫ్లేవర్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం అంతా రైస్కి పట్టుకుంటుంది. సో అలా కొద్దిసేపు మొత్తం మిక్స్ చేసుకొనేసి మొత్తం అంతా డ్రై అయ్యాక ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టింది అని అనుకున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ టమాటోస్లో ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి. అలా బాగా మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ జస్ట్ కొద్దిగా వేసుకున్నాక మనం మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకోవాలి. అలా ఒక 10 to 15 మినిట్స్ 3 to 4 విజిల్స్ వచ్చినాక మనము లేట్ చేయకుండా రైస్ అయితే సర్వ్ చేసేసుకోవడమే. సో వచ్చేసాయి అన్నమాట విజిల్స్ అయితే. సో చూసారా, చూస్తుంటేనే తెలిసిపోతుంది మొత్తం ఆ ఫ్లేవర్ కానీ ఆ కలర్ కానీ టమాటో రైస్కి ఫ్లేవర్ బాగా పట్టింది అని. సో ఇందులోకి నేను కాంబినేషన్గా పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాను. అమ్మ అయితే పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ చేసేది. సో పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట పెరుగు పచ్చడితో కాంబినేషన్. సో మా ఈశాన్ అయితే బాగా ఇష్టంగా తింటాడు పెరుగు పచ్చడి. సో అందుకని నేను పెరుగు పచ్చడి కాంబినేషన్గా చేశాను ఇందులోకి. సో టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ మీరే ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే డ్రాప్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.